డియర్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు నిష్ఠుర ప్రేమ ధారావాహిక 39th పార్టు వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. లెటర్ చదవడం పూర్తయినా వదలకుండా అలాగే చేత్తో పట్టుకుని దానికేసి రెప్ప వాల్చకుండా చూస్తూ కూర్చున్న ప్రియకి నీలాలా మెరుస్తున్న పొందికైన అక్షరాలు విజయ్ తన తల మీద కురిపిస్తున్న పూలతలంబ్రాల్లా ఏదో అపురూపమైన అనుభూతిని రేకెత్తిస్తుంటే సిగ్గు బిడియం ఆమె చెక్కిళ్లను రాగరంజితం చేశాయి. సారీ విజయ్, ఇన్నాళ్ళు నా అవివేకంతో నిన్ను ఎంత ఇబ్బంది పెట్టానో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఒప్పుకోవడానికే అభిజాత్యం అడ్డుపడి మౌనంగా ఉండిపోయాను. నువ్వు ఈ లెటర్ రాయడం చాలా మంచిదైంది. ఇప్పుడు నా మనసు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా? ఈ క్షణమే గొంతు చించుకుని నీకు వినిపించేటంత గట్టిగా ఐ లవ్ యూ చెప్పాలనుంది. కానీ ఆ మాట వినగానే నీ మొహంలో వెల్లివిరిసే ఆనందాన్ని తనివి తీరా చూడాలన్న ఆశ నన్ను ఆపేసింది. అందుకే నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. త్వరగా వచ్చేయి ప్లీజ్. మనసుతోనే ఓ మౌన సందేశం పంపి ఊహల్లో తేలిపోతూ తన కోసం చిన్న పెద్ద హాల్లో వెయిట్ చేస్తున్నారన్న సంగతే మర్చిపోయింది. ఎంతకీ మనవరాలు గదిలోంచి బయటికి రాకపోయేసరికి జగదాంబ ఉత్కంఠ ఆపుకోలేక తలుపు నెట్టుకుని లోపలికి వచ్చి, ఏంటే తల్లి, ఎంత మీ ఆయన ప్రేమలేఖ అయితే మాత్రం దాంతోనే కడుపు నిండిపోయిందా? చదివింది చాలు, పద భోంచేద్దు కానీ, అమ్మ పిల్లలు నీకోసం ఎదురు చూస్తున్నారు అంటూ ముసిముసి నవ్వులు చిందించింది. ప్రియ ఆవిడ బుగ్గలు పట్టుకుని సాగజీస్తూ, ఓసి నా పిచ్చి బామ్మ, నీకు అసలు విషయం తెలియదు. నీ పెళ్ళి చూడకుండానే కన్ను మూస్తానేమోనే అమ్మడు అంటూ నువ్వు బాధపడిపోతుంటే పోలే పాపమని నిన్ను సంతోషపెట్టడం కోసం ఉత్తిత్తి పెళ్లి ముస్తాబుతో విజయ్ పక్కన నిలబడి ఓ సెల్ఫీ తీసుకుని చూపించాను. అంతే తప్ప నువ్వు అనుకున్నట్లు అది నిజం పెళ్లి కాదు. అయినా నువ్వేం దిగులు పడక్కర్లేదు. నా పెళ్లి చూసే అదృష్టం ఉండబట్టే బతికి బయటపడ్డావు. వసుంధర ఆంటీ ఆస్ట్రేలియా నుంచి రాగానే నీ ముచ్చట తప్పకుండా తీరుతుంది. అంతవరకు దయచేసి నోరెత్తకే అంటూ అసలు విషయం బయటపెట్టింది. జగదాంబ తెల్లబోయి చూస్తూ, అమ్మ నా మనవరాలా, ఈ ముసల్దాని కోసం ఎంత పెద్ద సాహసం చేశావే. నువ్వింత గుండెలు తీసిన బంటువని నేను కల్లో కూడా అనుకోలేదు సుమి. ఇంకా నయం, ఆ కుర్రాడు బుద్ధిమంతుడు కాబట్టి సరిపోయింది. లేకపోతే అవ్వా ఇంకేమైనా ఉందా, కొంపలు అంటుకుపోయేవి కదూ అంటూ బొగ్గలు నొక్కుంది. అలాంటిదేం ఉండదని చెప్పాను కదే. ఇంక నువ్వేం రాద్ధాంత చేయక త్వరగా అన్నం పెట్టే, ఆకలి దంచేస్తోంది అంటూ లెటర్ పరుపు కింద భద్రంగా దాచి హాల్లోకి దారితీసింది. అక్కను చూడగానే వెంకి, అక్క, అంకుల్ మీద నీ కోపం తగ్గిపోయినట్లుందే. ఇంతకుముందు తన మాట ఎత్తితేనే అగ్గి మీద గుగ్గిలల్లా మండిపడేదానివి. ఇప్పుడు అలా లేవు. ఇంతలో ఏమైందబ్బా అంటూ నాలుక బయటపెట్టి వెక్కిరించాడు. ఎన్నడూ నోరు తెరవని సుమ కూడా, అవును వెంకి, బామ్మ అక్క అంకుల్ని గురించి చాటుగా ఏవో గుసగుసలాడుకోవడం చాలాసార్లు చూశాను. పోన్లే, ఇప్పటికైనా అక్కకి తెలిసింది తనెంత మంచివాడో అని వత్తాసు పలికేసరికి విమలమ్మ కూతురికేసి కళ్ళు పెద్దవి చేసి చూసింది. ప్రియ తేలిగ్గా నవ్వేస్తూ, ఈ కోతివెధ మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా. ఈ మధ్య వీడిని చూసి సుమ కూడా మాటలు నేర్చుకుంటోంది. అవును, ఈరోజు అన్నీ నాకు ఇష్టమైన ఐటమ్స్ చేశావేంటి అంటూ టాపిక్ డైవర్ట్ చేయబోయి ఎదురుగా టీవీలో వస్తున్న బ్రేకింగ్ న్యూస్ చూడగానే పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడింది. ఇప్పుడే అందిన వార్త, జైపూర్ నుంచి హైదరాబాద్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకే కుప్పగూలిపోయింది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు. ఆ తర్వాత సమాచారం ఆమె చెవికెక్కలేదు. ఒక్కసారిగా కళ్ళు చీకట్లు కమ్మినట్లయి అయోమయంగా చూస్తూ పక్కనే కూర్చున్న చెల్లి భుజం మీద వాలిపోయింది. విమలమ్మ, జగదంబ, ఏమైందే తల్లి అని గాబరా పడుతూ లేవదీయబోతుంటే, అమ్మా, అంకుల్ నిన్న జైపూర్ వెళ్ళాడని, ఈరోజు తిరిగి వచ్చేస్తాడని పొద్దుటే సుబ్బరాజు చెప్పాడు. ఆ ఫ్లైటే. ఆపై మాటలు పెగలక సుమ అరచేతుల్లో మొహం దాచుకుంది. వెంకీ గురించి చెప్పే పనే లేదు. అంకుల్ అంకుల్ అంటూ ఒకటే ఏడుపు. సుమ చెప్పింది వినగానే అత్తాకోడళ్ళిద్దరూ నిశ్చేష్టులవుతతో పాటు ఉలుకు పలుకు లేకుండా బొమ్మలా బిగుసుకుపోయిన ప్రియ పరిస్థితికి గుండె బేజారై ఏం చేయాలో దిక్కుతోచక కంటతడి పెడుతూ కూర్చున్నారు.
ఈ వార్త తెలియగానే శాంతి సారథి ఆఘమేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చి నిస్త్రాణగా పడి ఉన్న ప్రియను నెమ్మదిగా బెడ్ మీదకి చేర్చారు. అమ్మా బామ్మ నీకేమైందోనని ఎంత కంగారు పడుతున్నారో చూడు, ఒకసారి కళ్ళు తెరవే ప్లీజ్ అంటూ శాంతి ఆదుర్దాగా భుజాలు పట్టి కుదపడంతో 10 నిమిషాల తర్వాత మెల్లగా కళ్ళు విప్పినా ఈ లోకంలోనే లేనట్లు శూన్యంలోకి చూడసాగింది. స్నేహితురాలి పరిస్థితి చూస్తుంటే శాంతికి గుండె దేవేసినట్లయింది. ఏంటి పిచ్చిది, విజయ్ తన చుట్టూ తిరిగినంతకాలం చీచా అంటూ చిదరించుకుంది. అలాంటిది ఇప్పుడు ఎందుకు ఇంతగా అల్లాడిపోతోంది? ఒకవేళ లోపల విజయ్ పట్ల అభిమానం పెంచుకొని కూడా అతడు తనకు అందరాని చందమామన్న నిరాశతో కావాలనే దూరం పెట్టిందా? లేకపోతే అతడు ఏమవుతాడని ఈ వార్త వినగానే ఇలా స్థాణువులా మారిపోయింది? పాపం విజయ్, అప్పుడే అతనికి 100 ఏళ్ళు నిండిపోయాయంటే అస్సలు నమ్మశక్యం కావడం లేదు. ఎంత హుందాగా ఉండేవాడో, అందం, ఐశ్వర్యం, చదువు అన్నీ ఉన్నా దీన్ని చూసినప్పుడల్లా ఆ కళ్ళల్లో ఏదో పిన్నిది దొరికినంత ఆనందం, సంబరం కనిపించేవి. ప్రియతో కలిసి జీవితాన్ని పంచుకోవాలని ఎన్ని కలలు కన్నాడో, ఆ కలలన్నీ గాల్లో కలిసిపోయినట్లేనా? లేక ప్రమాదం నుంచి తప్పించుకుని బయటపడ్డాడా? అదే జరిగితే అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది? భగవంతుడా, విజయ్‌కేం కాకుండా చూడు. భార్య హావభావాలు, ఆలోచన గమనించి సారథి పేలవంగా నవ్వుతూ, ప్రమాదం జరిగింది బస్‌కో, ట్రైన్‌కో కాదు శాంతి, ఎయిర్ క్రాష్. బయటపడే ఛాన్స్ చాలా తక్కువ. కాకపోతే ఏ కారణం వల్లైనా విజయ్ ఫ్లైట్ మిస్ అయితే మాత్రం లక్కనే అనుకోవాలి. దేవుడి దయ వల్ల అదే జరిగితే ఫోన్ చేస్తాడు కదా! అదే ఆశతో కాసేపు వెయిట్ చేసి చూద్దాం. అప్పుడే మంచి ఏమీ అనుకోవడానికి లేదు. భర్త మాటలు విని శాంతి బాధగా నిట్టూరుస్తూ, ఈయన వాక్కు నిజం కావాలి. విజయ్‌కి ఎలాంటి హాని కలగకుండా చల్లగా చూడు స్వామి అని 1000 దేవుళ్లకు మొక్కుకుంటూ ప్రియ పక్కన దిగాలుగా కూర్చుండిపోయింది. శోక సముద్రంలో మునిగిపోయిన పెద్దల్ని, పిల్లల్ని, భార్యతో పాటు ఓదార్చే ప్రయత్నం చేస్తున్న సారథికి వాళ్ళ బాధ చూస్తుంటే ఓ పక్క జాలి, మరో పక్క పట్టలేని ఆశ్చర్యం కలుగుతున్నాయి. ఏంటో ముక్కు మొహం తెలియని వ్యక్తి అనుకోని అతిథిలా వచ్చి వీళ్లతో ఎంతో ఆత్మీయతను, అనుబంధాన్ని పెంచుకున్నాడు. అతడి రాకతో వీళ్ళ జీవితాలు మారిపోతాయి, పిల్లల భవిష్యత్తుకి ఓ మంచి భరోసా దొరికినట్లేనని తను, శాంతి ఎన్నోసార్లు అనుకున్నారు. మరి ఇలా జరిగిందేంటి కర్మ? ఈ షాక్ నుంచి వీళ్ళు ఎలా కోలుకుంటారో? ఆ రాత్రంతా భార్యాభర్తలు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండగానే భళ్ళున తెల్లారిపోయింది. కథ విన్నారు కదా! ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.